హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ అర్జున్ వర్మస్. మా పెద్ద గోల్కొండ గ్రామంలో ఈ 2024 సంవత్సరంలో పెట్టిన గణేష్లన్నీ చూపిస్తున్నా. లెట్స్ వాచ్ ఇట్. ఎవరు ఏ విధంగా పెట్టిరు, ఏ విధంగా డిజైన్ చేసిరు, ఎవరు ఎలాంటి విగ్రహం తెచ్చిరు అన్నీ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మా గణేష్తో స్టార్ట్ చేస్తున్నా. లెట్స్ వాచ్ ఇట్. ఫ్రెండ్స్, ఈసారి మా గణేషుని లైటింగ్ సిస్టమ్ కానీ, డెకరేషన్ కానీ, ప్లేస్ని వాడుకునే విధానం కానీ చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాము. బాగుంది ఈసారి మా గణేషుని పెట్టే విధానం కానీ, సెటప్ కానీ అంతా కానీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. మా గణేషుడు కూడా చూడడానికి చాలా బాగుంటాడు. సారికి మా గణేషుని దగ్గర అనేది డెవలప్మెంట్ అనేది ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా డెవలప్ అవుతుందని మేము భావిస్తున్నాము. ఈ గణేషుని చంద్రంగుట్ట సుధాకర్ అన్న, సిద్ధులన్న ఇంటి వద్ద ఏర్పాటు చేశారు. మా కాలనీ పేరు వచ్చేసి ప్రగతి నగర్ కాలనీ. రీసెంట్గానే పెట్టిరు ఆ పేరు. మొత్తం 3 వినాయకులు ఏర్పాటు చేస్తాం. ఇది వచ్చేసి 3వ వినాయకుడు. గణేషుని డిజైన్, డెకరేషన్ సింప్లీ అండ్ డీసెంట్ చాలా బాగుంది. గణేషుడు కూడా చిన్నగా ఉన్నా కానీ మంచి స్టోన్స్ అవి లుకింగ్ బాగానే ఉంది. ఐ థింక్ వీళ్ళ యూత్ పేరు వచ్చేసి ఫ్రెండ్స్ యూత్ అనుకుంటా. కిట్టు, మణి, శివ, శ్రీకాంత్, కార్తిక్ మొదలగిన వాళ్ళు మెయింటెనెన్స్ అంతా చూసుకుంటారు ఇక్కడ. ఇది జయోగేశ్వర్ యోజన సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన గణేశుడు అన్నమాట. కొత్తిండ్లలు అంటారు ఇక్కడ. ఈ సంఘంలో ఈ మధ్యకాలంలో యూత్ బాగా పెరిగిపోయారు. అందరూ ఒకే ఏజ్ కనిపిస్తారు. మస్తు మంది యూత్ ఉన్నారు. ఈ గణేషుని సాకల్ పరమేశ్వర్ ఇంటి దగ్గర ఏర్పాటు చేసిరు. గణేశుడు లుకింగ్ చాలా బాగుంది. నిజంగా గణేశుడు ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. డెకరేషన్ కూడా బాగుంది. నైస్. ఈ గణేశుడు వచ్చేసి ముదిరాజ్ సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన గణేశుడు. వీళ్ళు ఎప్పటిలాగానే సింపుల్ అండ్ డీసెంట్ ఉంటుంది, నీట్గా ఉంటుంది. మంచి యూనిటీ, మంచి కమ్యూనిటీ. ఈ గణేషుని నా స్టూడెంట్స్ సాయి, కార్తిక్, చారి వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిరు. ఒడ్లోల ఇంటి దగ్గర ఏర్పాటు అయితే చేసిరు. ఇది ఈ గణేషుని మంగళయ్య భజన్ అండ్ వాళ్ళ బ్రదర్స్ విజయ్ అన్న వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిరు. ఎప్పటిలాగానే సింప్లీ అండ్ డీసెంట్. ఈ గణేషుని నా స్టూడెంట్స్ బాలకృష్ణ, మణికిరణ్ మొదలగు చిన్న చిన్న పిల్లలే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గణేశుడు రెడ్డీస్ గణేశుడు. రెడ్డీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు. మంచిగా ఉంది డెకరేషన్, లైటింగ్ అంత బాగుంది, నీట్గా ఉంది. నాకు తెలిసి ఊర్లో ఏర్పాటు చేసిన అన్ని గణేష్ల డెకరేషన్ కన్నా వీళ్ళ డెకరేషన్ బాగుందని నా అభిప్రాయం. ఈ గణేశుని యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఒడ్లోల దాతి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది.
మంచిగా ఉంది డెకరేషన్, సింప్లీ అండ్ డీసెంట్. ఈ గణేషుని పీర్లకోటం పక్కన ఏర్పాటు చేశారు. ఐ థింక్ భోగిని వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారని అనుకుంటున్నా. ఈ గణేషుని మా ఊరిలో ఉన్న హనుమాన్ టెంపుల్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి అయితే విగ్రహం అయితే వేరే లెవెల్, అయోధ్య రాముని ఆ టైప్లో వచ్చింది విగ్రహం. విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ఫిదా అయిపోయినా. ఊర్లో ఉన్న అన్ని గణేషులు చూసినా కాబట్టి నాకేమనిపించిందంటే అన్నిటికన్నా ఈ విగ్రహమే బాగుందని నా అభిప్రాయం. ఈ గణేషుని మా క్లాస్మేట్ మంగళ్ సతీష్, ఒడ్ల ఆచారి ఇంటి ముంగళ్ళ ఏర్పాటు చేసిరు. వాళ్ళిద్దరూ కమ్యూనికేట్ అయ్యి ఇక్కడ నడిపిస్తారు. ఇదంతా మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఈ గణేష్ని వచ్చేసి గొల్ల మల్లేష్, శివ వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిరు. ఇది ప్రతాప్ రెడ్డి అపోజిట్ ఉన్న ఇంట్లో ఏర్పాటైతే చేసిరు. ఈ గణేష్ని దుర్గమ్మోళ్ళ ఇంటి దగ్గర మరియు గౌడ్స్ వాళ్ళిద్దరూ కమ్యూనికేట్ అయ్యి ఏర్పాటు అయితే చేసిరు. మంచిగా ఉంది విగ్రహం కూడా. ఈ గణేషుని జ్ఞాన సరస్వతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ బ్యాక్ సైడ్ అయితే ఏర్పాటు చేసిరు. ఈ కాలనీ పేరు ఏం పేరు అయితే తెలియదు. ఇక్కడ 10 ఇండ్లు అయితే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. కానీ ఏం పేరు పెట్టారు అయితే తెలియదు. కానీ మొత్తం మీద ఇక్కడ ఒక గణేషుని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ గణేషుని కుమ్మరోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు. వీళ్ళు ప్రతి సంవత్సరం మీడియం సైజులో వినాయకుని తీసుకొస్తారు. డెకరేషన్ మంచిగానే చేస్తారు. సింప్లీ అండ్ డీసెంట్. ఇక అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్లను ఒకసారి చూసినట్టయితే ఈసారి 2 పెద్ద వినాయకులు పెట్టిరు. పెద్దవాళ్ళు ఒకరు మరియు యూత్ బాయ్స్ అందరు కలిపి ఒకరు, 3 చిన్న వినాయకులు అయితే పెట్టడం జరిగింది. అందులో ఇప్పుడు మనం చూస్తున్నది పెద్దవాళ్ళ వినాయకుడు. గణేషుని విగ్రహం మాత్రం బాగా తీసుకొచ్చారు. లుకింగ్ అట్రాక్టివ్, చూసేందుకు బాగుంది విగ్రహం. ఈ గణేశుడు అంబేద్కర్ సంఘంలోని యూత్ బాయ్స్ అందరు కలిపి ఏర్పాటు చేసిరు. నిజం చెప్పాలంటే నేను కూడా ఇలా ఈ యూత్ బాయ్స్ దాంట్లో నేను కూడా ఇంక్లూడే. ఇలా టీంలో ఉంటా. నేను గణేశుని నిమజ్జన సమయంలో రావడం, పార్టిసిపేట్ చేయడం అంతా నా సర్కిలే ఉంటుంది. ఇక్కడ నా బాల్య స్నేహితులు అంతా అది ఈయనే ఉంటుంది ఇక మొత్తం.
అంబేద్కర్ సంఘంలోని పెద్ద వినాయకులు అయిపోయిన తర్వాత 3 చిన్న వినాయకుల దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసి కిరాక్ చిచ్చు, చంటి, ఆకాష్ వీళ్ళు ఆల్మోస్ట్ నా స్టూడెంట్స్ లాంటి వాళ్ళే. వీళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న గణేశుడు. సెకండ్ వచ్చేసి ఈ చింతగింజోళ్ళ ఇంటికాడ పెట్టిరు. జస్సు వాళ్ళ టీం అంతా ఉన్నారు. వీళ్ళంతా నా స్టూడెంట్సే. వీళ్ళు కూడా మంచిగా తెచ్చారు గణేషుని. బాగానే వేసారు డెకరేషన్ కూడా. పొరలే కానీ హైలైట్ వేసారు డెకరేషన్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఈ మూడవది అంబేద్కర్ సంఘంలో ఉన్న మూడో చిన్న గణేశుడు. ఇది మా పాతింటి కాడ ఏర్పాటు చేస్తారు. మేము కొత్తిల్లు కట్టకపోతే ఈడనే నా సంసారం అంతా ఈయనే అవుతుండే. ఇక్కడ నాకు ఇష్టమైన గల్లీ ఇది. నా వయసు 23, 24 సంవత్సరాలు వచ్చేంత వరకు నేను ఇక్కడనే ఉన్నా. ఈయనే చూస్తుంటే గణేషుని అదంతా చాలా ఇష్టమైన గల్లీ. వీళ్ళు కూడా బాగా చేశారు డెకరేషన్ అదంతా. నేను ఎప్పుడు ఈ గల్లీని మర్చిపోలేను. ఐ లైక్. చూశారుగా ఫ్రెండ్స్, ఈ 2024 సంవత్సరంలో మా ఊర్లో ఏర్పాటు చేసిన గణేషులన్నీ చూపించడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా చూపిస్తా. థ్యాంక్ యూ.